ఇప్పుడున్న సొసైటీలో జనాలు ఎట్లా అంటే మనం 30 ఏళ్ళు రాగానే అరే పెద్దోను అయిపోయినావు, నెత్తి మీద ఎంటికలు ఊసిపోతున్నాయి, పెళ్ళి చేసుకోరా బేట అంటారు. అదే ప్లేస్లో ఒకవేళ ఒక 30 ఏళ్ళు ఉన్న మనిషి చచ్చిపోతే అరే వాడిని చాలా చిన్న వయసు, పాపం ఏమైపోయిందో అంత చిన్న వయసులో చచ్చిపోయాను అంటారు. హిపోక్రసీ కనిపిస్తుంది కదా దీనిలో. ఎవడేమంటాడనే ఒక భయం నుంచి తప్పుకోండి. ఫస్ట్ భయపడ్డాం ఆపండి. సగం మంది సమాజంలో ఉన్న భయంతో పెళ్లిళ్ళు చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వీనికేదో మొగతనం ప్రాబ్లం ఉందో లేకపోతే అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందని ఆ ప్రెషర్ తోటి పిల్లలు కనిపిస్తున్నారు. బై దిమాగ్ వాడండి. సొసైటీ ఏమనుకుంటుంది, సమాజంలో ఎవడేమనుకుంటాడు, సమాజము, ఈ జనాలు, ఈ సొసైటీ అన్ని డబుల్ స్టాండర్డ్ మనుషులు. నీకు ఏ రకంగా వాళ్ళ బెనిఫిట్ ఉంది ఒక్క ముచ్చట చెప్పు బై, ఒక్కటి చెప్పు. ఏం లేదు కదా. ఈ సమాజంలో ఉన్న జనాలకు నీ వల్ల ఏ రకంగా బెనిఫిట్ అవుతుందా అదే పని వాళ్ళని తోటి చేపిస్తారు, అదే నీ మైండ్లో ఫీడ్ చేస్తారు. నువ్వు పోయి మళ్ళీ అదే తప్పు చేస్తావు. సో ఇఫ్ యూ ఆర్ 23, 24, 25 or 26, డజంట్ మ్యాటర్ ద ఏజ్. జనాలు చంద్ర అనుకో, మస్తు పెద్దను అయిపోయినావురా, మస్తు పెద్దను అయిపోయినావు, నెత్తి మీద ఎంటికలు ఊసిపోతున్నాయి, వయసు అయిపోతుంది, పెళ్లి చేసుకో పిల్లల్ని అనేసి అని ఇట్లాంటి మాటలలో వడకురి, స్క్రాప్లో వడకురి. ఇది నీ జీవితం, ఇది నీ ప్రయారిటీ. ఇక్కడ నువ్వు ఏం చేసినా ఏం వీకినా నీకే ఉంటుంది, నీతోటే ఉండిపోతుంది లైఫ్ టైం నిజం చెప్పాలంటే. కాబట్టి నీకేమనిపిస్తుంది, నీకేం చేయాలనిపిస్తుందో అది మాత్రమే. తొందరపడి డెసిషన్లు తీసుకోకూడదు లైఫ్లో. ఆలోచించి రేట్ చేసిన వాడంగా.